2024 ఎన్నికల సంగ్రామం మొదలవడంతో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ అయితే మొత్తం 3 విడతలుగా కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఈ రోజు అయితే భారీ ఎత్తున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నామినేషన్లు అయితే కొనసాగబోతున్నాయి. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే సీనియర్ నాయకులు అలాగే ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కూడా ఈరోజు నామినేషన్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఈరోజు పిఠాపురంలో మొత్తం భారీ ర్యాలీ మధ్య అయితే నామినేషన్ చేసేందుకు ఇప్పటికే బయలుదేరిన పరిస్థితి ఉంది. మొత్తం ఏ విధంగా ఉండబోతుంది, పిఠాపురంలో రాజకీయ పరిణామాలు ఏముందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, మొత్తం భారీ ఎత్తున ఎలా వెళ్ళబోతున్నారు? నామినేషన్ ప్రక్రియ పద్ధతి ప్రకారం మేము చేయడం జరుగుతుంది, ప్రొసీజర్ ప్రకారం. అంతేకాకుండా మా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొనడానికి ఉత్సాహపడుతున్నారు. వారందరూ కూడా రావడం జరుగుతుంది. 10 తర్వాత అందరూ వచ్చిన తర్వాత మేము అందరం కలిసి వెళ్ళి నామినేషన్ వేయడం సమర్పించడం జరుగుతుంది. అభిమానులందరి కోరిక మేరకు ఎట్లాగా అనేది రూటు అనేది మేము నిర్ణయించడం జరిగింది. ఆ రూట్ ప్రకారం మేము ప్రయాణించి వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా నామినేషన్ ద్వారా కూడా తెలియజేసేది ఏంటంటే ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఇప్పటికే ప్రజలందరికీ కూడా అవగతమై ఉంది. ఇంకా అందరూ కార్యకర్తలు, నాయకులు మీ వెంట మేము ఉంటాం, మీ వెంటే మేము ఉంటాం. జగనన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అయితే ప్రజలకు అండగా ఉంటాయో, జగనన్న ఇచ్చిన సందేశం ప్రకారం వారి బాట ప్రకారం ప్రజలతో మేము అందరం ఉంటామని తెలియజెప్పడానికే అందరం కలిసి వెళ్ళి అక్కడ నామినేషన్ ప్రాసెస్ని పూర్తి చేయటం. ఇది ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా జరిగే ప్రక్రియ. ఇది వన్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్ కింద ఉంటుంది, మేజర్ పార్ట్ ఇది. దీంతోనే ఇక్కడ నుంచి నామినేషన్స్ సాగుతాయి. ఇక్కడ నుంచి ఇంకా హెక్టిక్ ప్రచారం, అసలైన ప్రచారం, సీరియస్ ప్రచారం అనేది ఇక్కడ నుంచి అభ్యర్థులకి జరగటం మనం చూస్తాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఈ భారీ ర్యాలీకి స్వచ్ఛందంగా కూడా వస్తున్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు ఈ యొక్క స్పందన చూస్తుంది? స్వచ్ఛందంగా జగన్ గారి మీద ఉన్న అభిమానం, జగన్ గారి పార్టీ మీద ఉన్న అభిమానం, మేము కూడా పాల్గొనాలని. సాధారణంగా అందరూ కూడా ఎవరైనా ఏ పార్టీ అయినా ఎవరైనా చేసుకోవడం జరుగుతుంది. కానీ స్వచ్ఛందంగా అందరూ రావాలని కోరుకోవటం. ఇక మహిళలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు, పొద్దున్న ఉదయం అప్పుడే 6:30కే వచ్చి అందరూ కూడా రావాలని కోరుకోవటం. రావాలంటే 8:30-9 గంటలకు కూడా రావచ్చు. కానీ ఉదయాన్నే వచ్చేసి అందరూ ఇక్కడ కూర్చొని ఉండాలి, మనం అందరం పార్టిసిపేట్ చేయాలంటే అది ఉత్సాహాన్ని చూపిస్తుంది, వాళ్ళలో ఉండే ఉత్తేజాన్ని చూపిస్తుంది. ఎందుకంటే జగన్ గారి పట్ల ఉన్న అభిమానాన్ని చూపిస్తుంది. మేమందరం కూడా ఇందులో భాగస్వాములు కావాలి. జగన్ గారు చాలా కష్టపడ్డారు, నిజంగా చాలా బాగా ప్రజలందరిలో మనసుల్లో ఈరోజు మేము జగన్కే ఓటేస్తామని గుండెల మీద చేయపెట్టి చెప్పగలుగుతున్నారంటే అంటే మనం చెప్తాం, పేరు చెప్పి కొనండి అంటారు చూడ, పేరు చెప్పి ఓటేసేలాగా ఈరోజు జనం ఉన్నారంటే జనానికి అనుకూలంగా మనం కూడా ఉండాలని నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా మాకు ఇంకా ఉత్సాహం, రెట్టింపు ఉత్సాహం. లేకపోతే ఏంటి ఇంకా మనకి జనం ఏ విషయంలో వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతే ఆ విషయంలో ఇబ్బందిగా ఉన్నారని ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా జగన్ కావాలి, జగన్ రావాలి, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మా కోసం కావాలి. ఇప్పటి వరకు జగన్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ప్రజలకి ఇలా చేయగలను, నేను పేదవాడికి ఎలా గౌరవం ఇవ్వగలను చేస్తానన్నారు. ఆ ఒక్క అవకాశం ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు ప్రజలే అంటున్నారు జగన్ మాకు కావాలి, జగన్ మళ్ళీ రావాలి, జగన్ మా కోసం కావాలి, మా పేద ప్రజలందరూ గౌరవంగా ఇంటి దగ్గరే పెన్షన్ పొందాలంటే జగన్ రావాలి, మా బిడ్డకి పెన్షన్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కావాలంటే జగన్ రావాలి. అంతేకాదు యూత్ అందరూ చెప్తున్నారు, ఎప్పుడు సర్టిఫికెట్ల కోసం సీజన్ వచ్చినప్పుడు పడిగాపులు పట్టడం, ఆఫీసుల చుట్టూ తిరగడం, ఇక్కడ రిజెక్ట్ చేస్తే అక్కడికి, అక్కడ రిజెక్ట్ చేస్తే ఇక్కడికి, ఈ విధానంలో ఉండి ఇప్పుడు అట్లా లేకుండా సచివాలయ వ్యవస్థలో అన్ని సర్టిఫికెట్స్ కూడా నీట్గా వెరిఫికేషన్ చేసి ఇచ్చేస్తున్నారు. అట్లాగే ఫార్మర్స్ కానీ, వ్యవసాయదారులు కూడా, రైతన్నలు ఎవరైనా చూడండి, 1 పరిపాలన, 2 పథకాలు అందుబాటులోకి రావడం. డిబిటీ సిస్టమ్ ద్వారా రాజకీయ చట్టం నుంచి బయటపడ్డ జనానికి ఒక్కసారిగా ఫ్రీగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే మాది. ఇప్పుడు దాకా ఏమనుకున్నారంటే ప్రభుత్వం అంటే కొందరిది, ప్రభుత్వం అంటే కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వ్యాపారులది, కొంతమంది బిజినెస్ వాళ్ళది కాదు. ఈరోజు ప్రభుత్వం అంటే ప్రజలదని జగనన్న చూపించారు. అందుకోసమే ప్రజలందరూ ముందుకు వస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అయితే ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ సీట్గా మారిపోయిందని ప్రధానంగా అందరూ కూడా చెప్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఇక్కడ వ్యూహం ఏ విధంగా ఉంటుంది? అక్కడ ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం వ్యూహంతో వైసీపీ నాయకులు ఆయన ఓడించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి అన్నారు. ఎలా సిద్ధపడుతున్నారు? వ్యూహాలు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చెప్పే మాటలు, వ్యూహాలు ఏమీ లేవు.
ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజల్ని కలవటం, ప్రజలకి చెప్పడం, ప్రజలకి ఈ ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది, ప్రజలకి ఈ ఎమ్మెల్యే ఏ విధంగా అందుబాటులో ఉంటారు. ఈ రెండే అంశాలు. ప్రజలకి ఈరోజు డెవలప్మెంట్ కూడా కాదు, ఈరోజు ఎవరు ప్రజలకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు దగ్గరగా ఉంటారు, ఎవరు అన్ని విషయాలు తెలుసుకుంటారు, ఎవరు మాట్లాడతారు అనేది. ఈరోజు నిన్న మీరు కూడా చూశారు మీటింగుల్లో, మేము మాట్లాడలేదు. నిజంగా ఇప్పటి వరకు నేను అట్లా చూడలేదు. నేను ప్రచారంకి వెళ్తుంటే మా ప్రచారం మేము నడిచి వెళ్తున్నాం, మా ప్రచారం వ్యాన్ ఎక్కి రైతులు రవణక్కపేట కానీ మీకు గోకువాడ కానీ ఇలాంటి విలేజెస్ అన్నిట్లో రైతులు పైకెక్కి ఎప్పుడైనా మాట్లాడడం చూసారా మీరు? స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు. ఈరోజు నీటి ఎద్దడి తీవ్రంగా వస్తే మొత్తం అధికారులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా రైతులు, రైతు సంఘాలు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేమంతా చాలా కట్టుదిట్టంగా అందరం కలిసి ఒక్క మాట మీద నిలిచి రైతుకి నీళ్ళు అందించాం. ఈరోజు ఇప్పటి వరకు లేని రేట్ వచ్చింది, ఇప్పటి వరకు రాని దిగుబడి వచ్చిందని చెప్పి రైతులందరూ సంతోషపడుతున్నారు. ఇది జగనన్న గారు మాకు ఇచ్చిన ప్రోత్సాహం. మేము చేయగలిగాం. అందుకని మేము ఎలా ఎవరు పనిచేస్తారనేదే చూస్తారు. కాబట్టి మేము వ్యూహాలు వేయక్కర్లేదు. మా ప్రచారం ఎప్పుడు కూడా జగన్ గారిదైనా మాదైనా ఒకటి. ఏం చేస్తామో చెప్తున్నాం, ఏం చేస్తున్నామో చెప్తాం, రేపు ఏం చేయబోతాం చెప్పాం, అదే చేస్తాం. అంటే కాపులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. మీరు కూడా కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన స్పందన ఏ విధంగా ఆదరించే అవకాశం ఉందంటారు? ఎవరిని నన్నా ఆయన మిమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తారు? నన్ను ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. నన్ను ఎప్పుడు గుండెల్లో పెట్టుకున్నాను. నన్ను ఆడబడుచుగానే చూస్తున్నారు. నన్ను ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆదరించాల్సింది నన్ను అందరూ ఇదే అడుగుతున్నారు. కొత్తగా నేను వచ్చానా? నేను ఎక్కడి నుంచో రాలేదు, నేను ఎప్పుడూ రాకుండా రాలేదు, కొత్తగా రాలేదు. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చేస్తున్నాను, ఇక్కడే ఉన్నాను, ఈ జిల్లాలోనే ఉన్నాను, ఇక్కడే పుట్టాను, ఇవన్నీ ఇక్కడే అయింది, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదివాను, ఇక్కడే ఉన్నాను. రాజకీయం కూడా గత 30 సంవత్సరాలు పైబడి ఇక్కడే చేస్తున్నాను. పిఠాపురం ప్రజలతో నేను దగ్గర స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళతో నాకున్నాను. వాళ్ళు ఏదన్నా నా దగ్గరికి వస్తారు, నేను ఏదన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఈ అనుబంధం ఉంది. కాబట్టి కొత్తగా నన్ను చూడాల్సిన ఇది లేదు. కొత్తగా వచ్చిన పరిస్థితులను బట్టి ప్రజలు అంచనా వేసుకుంటారు, అంతే. దీంట్లో మీరు చూస్తే ప్రచారంలో మొత్తం ముందు నుంచి కూడా టికెట్ ప్రకటించి కూడా ప్రజల్లోనే ఉన్నారు, ప్రచారం కూడా వస్తున్నారు. ఇటీవల కూడా మీరు ఎండలో కూడా తిరగడంతో అనారోగ్యం పాలయ్యారు. ఆరోగ్యం ఏ విధంగా ఉందండి? ఆరోగ్యం బాగుంది. మా ప్రజలందరూ నా వెంట ఉన్నారు, మా నాయకులు అందరూ ఉన్నారు, భగవంతుడు నాతో ఉన్నారు, మా జగన్ బిడ్డ నాతో ఉన్నారు. ఇంకా అంతకన్నా ఆరోగ్యం మొత్తం పోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఆరోగ్యం గురించి ఇబ్బంది ఏం లేదు. సీజనల్గా వచ్చేవే. ఎండవేడిమికి వచ్చింది, వడదెబ్బ తగిలింది, మళ్ళీ దాన్ని తోరుకున్నాం, అయినా కూడా అలాగే చేస్తున్నాం. దాని గురించి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలకి దగ్గరికి వెళ్ళటము అంటే ఇంకొకటి చెప్పాలి మీకు. ప్రజల దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నారు, ఎలక్షన్ వస్తే వెళ్ళట్లేదు. జగన్ గారు ఎప్పుడు అట్లా పెట్టలేదు, మీరు చూడండి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నేను ఒకే మాట చెప్తాను, మీరందరూ కూడా ఒక్కసారి ఓటేసే ముందు ఎవరైనా సరే ఆలోచించగలిగిన వాళ్ళందరూ దయచేసి ఆలోచించండి. 2019కి ముందు ప్రభుత్వ తీరేంటి, 2019కి ముందు ప్రజాప్రతినిధుల తీరేంటి, 2019కి ముందు ప్రజల యొక్క స్టేటస్ ఏంటి, 2019కి ముందు ప్రజలకున్న గౌరవం ఏంటి, 2019కి ముందు ప్రజలకు ఇస్తున్న పథకాలు ఏంటి, ఆ ఇస్తున్న విధానం ఏంటి, 2019 తర్వాత వచ్చిందేంటి, మీరు ఒక్కసారి కంపేర్ చేసుకుంటే మీరు ఎవరికి చెప్పలేదు. ఆటోమేటిక్గా ఓటు ఎవరికి వేయాలో మీకు తెలిసిపోద్ది. ఖచ్చితంగా ఫ్యాన్ మీదే పడుతుంది. ఎందుకు అంటే అంత తేడా చేసి చూపిస్తారు. అంతేకాకుండా గడప గడప ప్రోగ్రాం కానీ, పల్లె నిద్ర కానీ, లేకపోతే ఇంకొక పథకాన్ని కానీ జగనన్న సురక్షణ కానీ ప్రతిసారి ఇంటింటికి వెళ్ళడం, లేకపోతే ఊరికి వెళ్ళడం, లేకపోతే ఆ కాలనీ వరకు వెళ్ళడం, వాళ్ళందరితో మాట్లాడటం, అన్నిటికీ కూడా మేము స్కూల్స్ అన్నీ పర్యవేక్షించాం, హాస్పిటల్స్ అన్నీ పర్యవేక్షించాం, అంగన్వాడీలు పర్యవేక్షించాం, పిహెచ్సిలు పర్యవేక్షించాం, మళ్ళీ అలాగే పశు సంవర్ధక కేంద్రాలన్నీ నేను పరిశీలించాను. ఇంచుమించుగా 7 నియోజకవర్గాల్లో చాలా వరకు నేను పరిశీలించాను. ఎందుకు అంటే దగ్గరికి వెళ్ళమన్నారు జగన్ గారు. దగ్గరగా ప్రజాప్రతినిధి అంటే ఎక్కడో పైన కూర్చునేవారు కాదు. అసెంబ్లీ సమావేశాలప్పుడు అసెంబ్లీలో మాట్లాడాల్సినవి తప్ప మిగతాది ఎప్పుడు మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. కాబట్టి ఆ ప్రకారమే మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు వరకు తిరిగిన ప్రచారం వేరు, ఇక్కడ నుంచి నామినేషన్ వేసిన ప్రచారం వేరు. పక్కన అక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ సంబంధించి సెలబ్రిటీలు ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు. 1,00,000 మెజార్టీ అంటున్నారు, ఎలా సాధ్యమవుతుంది? అది వాళ్ళ అంచనా కావచ్చు. అంచనాలకి వాస్తవాలకి చాలా తేడా ఉంటుంది.
అంచనాలు ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. మా అంచనాలు మేము ఉండొచ్చు, వారి అంచనాలు వారు ఉండొచ్చు. బహుశా ఇవి వారి అంచనాలు కావచ్చు. వాస్తవానికి దగ్గరగా వైసీపీ ఎప్పుడు వాస్తవానికి దగ్గరగానే ఉంటుంది. ప్రజలందరూ కూడా వైసీపీనే గెలిపిస్తారు. పిఠాపురం నియోజకవర్గం కూడా వైసీపీయే గెలుస్తుంది. అంటే ఇటీవల కూడా జగన్ గారు కూడా మాట అన్నారు సిద్ధం సభలో కూడా, అంటే లోకల్ అభ్యర్థిని అమ్మని గెలిపించండి అని చెప్పి మమ్మల్ని దగ్గర తీసుకుని మాట్లాడడం కూడా జరిగింది. ఎవరైనా జ్వరం వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోతారని కూడా కామెంట్ చేశారు. అవి ఎలా చూడాలంటారు? అయినా మాట్లాడే జరిగింది. అంటే అదే ఇప్పుడు మనం ఏదన్నా మనం చేయాలనుకున్నప్పుడు మనకి లోకల్గా పనికిరానప్పుడు మరి ప్రజల ఓట్లు మాత్రం ఎట్లాగా అంటే ఈ ప్రజలకి ఆయన అన్న ఉద్దేశంలో వేరే విధంగా వక్రీకరించడానికి కాదు. కానీ ఆయన అన్నది ఏంటంటే అందుబాటులో ప్రజలకి ఎవరుంటారు, ప్రజలు ఇక్కడికి ఇబ్బంది వస్తే ఇక్కడ చూసుకోవడానికి ఇక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడే చూసుకుని ఇక్కడ వీళ్ళతోనే ఉండాలి కదా. అందుకే మీకు ఎవరు అందుబాటులో కావాలి, మీకు అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళు ఎవరు, వాళ్ళనే ఎంచుకోమని చెప్తున్నారు. జగన్ గారు చెప్పేది కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మీకు దగ్గరగా ఉండేవాళ్ళు, మీకు అండగా ఉండేవాళ్ళు, మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళే చూసుకోండి. అందుబాటులో ఉండేది మా వంగా గీత అని చెప్తున్నానని చెప్పి, మా అక్క అని చెప్పి, మా అమ్మ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎంత మెజార్టీతో వంగా గీత మేడంగా గెలబోతున్నారు? ప్రజలు ఇచ్చినంత మెజారిటీ. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడంతా కూడా రాజకీయ పరిణామాలు సర్వేగంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొదలవడంతో వంగా గీత వేస్తున్నది భారీ ఎత్తున ఈరోజు నామినేషన్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఇప్పటి వరకు కూడా చేసినటువంటి ప్రచారం వేరే, ఇక్కడ నుంచి నామినేషన్ వేసినటువంటి తర్వాత వేసినటువంటి ప్రచారం మరింత ఎత్తుగా ఉండదు. ఓ పక్కన అంతా కూడా జనసేనకు సంబంధించిన నాయకులు, ఒక సెలబ్రిటీలు కూడా ఒక ప్రకారం ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇది ఏమైనా వంగా గీత వేస్తున్నది అయితే నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు అయితే చేస్తున్నప్పటికీ ప్రధానంగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ రాజకీయం అంతా కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు రేపటి నుంచి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, రేపు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్ అయిపోతున్నారు. ఈ పరిణామాలు రేపటి నుంచి పిఠాపురం నియోజకవర్గం మరింత హాట్ షీట్గా మారబోతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.